నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ప్రస్తుతం నేను జమ్మల మడుగులో ఉన్నాను. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలంటే నేటి రాజకీయాలు అయితే ఏమీ లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి కోట్లాను కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. మరొక వైపు అన్నీ ఉండి ప్రజాసేవ చేయాలన్న తపనతో కొన్ని కోట్లాది రూపాయలు ప్రజాసేవ పేరిట ఖర్చు చేసే వ్యక్తులు నవ్వేడేసి ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు. చాలా కొద్ది మంది ఉంటారు. అటువంటి కొద్ది మంది వ్యక్తుల్లో ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నటువంటి ఒక వ్యక్తి పేరు అల్లె ప్రభావతమ్మ గారు. ఆవిడ ప్రస్తుతం ఒక 2 ప్రధాన పార్టీల వెంట కొనసాగారు. మొన్నటి వరకు కొంచెం మనస్తాపం చెంది నేటి రాజకీయాల పట్ల ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రజాసేవకి తన కుటుంబం అంకితం అంటూ కూడా ధీమాగా చెప్తున్నారు. సో ఆవిడ ఎందుకు ఆ 2 పార్టీలని ప్రయాణం లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అంటూ ఆవిడ కొనసాగిన ప్రయాణం వదిలేయాల్సి వచ్చిందో ఆవిడ మాటల్లోనే ఆవిడ అంతరంగాన్ని అడిగి తెలుస్తుందా. నమస్తే అండి ప్రభావతమ్మ గారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి మీరు ఆయన మరణాంతరం ఆయన తనయుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన అడుగు జాడల్లో నడిచారు. 2009లో మీకు సాక్షాత్తు మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీకు ప్రభావతమ్మ నువ్వు పోటీ చేస్తావమ్మా అని అడిగినట్లుగా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో మేము కూడా చూసాం. ఎందుకు ఆ రోజు పోటీ చేయలేదు? 2014, 2019లో మీకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అంటే ఆయన మిమ్మల్ని పట్టించుకోలేదని నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటే కొంతమంది నేతలు మీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారనేది టాక్ అయితే ఉంది. దీని పట్ల మీ స్పందన ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో నన్ను అడగడం వాస్తవం. నాకు దేవుడి కుటుంబంతో ఫస్ట్ నుంచి వాళ్ళను ఒక అన్నదమ్ములుగానే నేను ఎప్పుడు అమ్మ అన్న 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 అని అట్లా అన్నదమ్ములు ఒక రిలేషన్ మాదిరి వెళ్ళేదాన్ని. కానీ వాళ్ళు మాత్రం నన్ను ఒక కార్యకర్తగాను ఒక మామూలు సాదా మనిషిగాను చూశారనే అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తే. అప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అన్న అని అన్నాను. సర్లేని అన్న సరే ఓకే మక్క మాటే అంతే. అది మహిళల పట్ల చిన్న చూపు అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని అంటే చాలా మంది అయితే మీ ప్లేస్ లో ఒక పురుషులు ఉంటే గనక వాళ్ళు వెళ్ళే చొరవ వేరు, మహిళ పట్ల ఒక చిన్న చూపు అనుకోవచ్చా వాళ్ళ ప్రభావితమని. బట్ ఆ రోజు 2009లో మిమ్మల్ని గుర్తించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం వేరు, వీళ్ళ మనస్తత్వం వేరు, తండ్రి కొడుకుల మనస్తత్వం వేరు. ఇక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల గురించి ఏం మాట్లాడతారండి? అంటే మూలి సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనకే వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించడం, నియోజకవర్గ పరంగా జమ్మలమడుగు ఏ అభివృద్ధి పరంగా ఇక్కడ నడిచి వెళ్ళింది, ఏ అభివృద్ధి పరంగా కుంటుపడిపోయిందని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? మీరు ఇక్కడ వారికి టికెట్ ఎందుకు ఇచ్చినారు నాకు కూడా అర్థం కావడం లేదు. మామూలుగా అయితే 2014లో కూడా టికెట్ దగ్గరికి వచ్చి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆదినారాయణ రెడ్డి అన్నకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2019లో కూడా ఇవ్వడానికి దగ్గరకు వచ్చి మరి లేడీ అని చూసారా లేకుంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను కూడా క్వశ్చన్ వేసుకుంటా ఒక్కొక్కసారి. ఇండిపెండెంట్ కూడా వేసాను. అంటే ఇండిపెండెంట్ వేయడం కూడా అతని నోటి దురుసు వల్లనే వేయడం జరిగింది. అంటే పార్టీ మీద అంటే వైఎస్ కుటుంబం మీద గానీ ఇలాంటి పార్టీ మీద ఉన్న నెగిటివ్ అయితే కాదు. సుధీర్ రెడ్డి గారు మాట్లాడిన వల్గర్ మాటలకి నేను మనస్తాపం చెంది వేశాను. అప్పుడు 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అయితే నువ్వు సీఎం అవుతావు, నేను నన్ను ఒకసారి చూడు అని చెప్పడం వల్ల సరే ఒకసారి చూద్దాం అని విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. 2019లో వేసినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే వేశారు. ఓకే, జగన్ గారి మాట విని ఆ రోజు తప్పుకున్నారు. ఆ రోజు మీకు జగన్ గారు ఇచ్చినటువంటి హామీ ఏమైనా ఉందా? 2024లో నీకు టికెట్ ఇస్తాను ప్రభావితం, నేను సీఎం అయితే నువ్వు సీఎం అంటే ఆయన ఏదో మరి మన ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ టైం చేస్తారని. తర్వాత ఆ రోజు నుంచి 2021 ఫిబ్రవరి 5వ తేదీ ఒక్కసారి మాత్రమే, ఎన్నోసార్లు అడగంగా ఒక్కసారి మాత్రమే జగన్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కూడా అక్కడున్న నాయకు పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పుడున్న నాయకులు కొంతమంది అంతా నాకు ఫేవర్ గా మాట్లాడడం మంచిగా అనిపించలేదు. ఆయనేమో కలుసుకొని పొమ్మని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కలుపుకొని తిరగడానికి నన్ను ఒక ఓటర్ గానే చూస్తున్నారు. వీళ్ళంతా ఒంటరిగా కూడా కాదు చూస్తున్నారు. ప్లస్ సుధీర్ రెడ్డి గారు అయితే మాత్రం జీరో అంటే ఏది చేసిన సంక్షేమం మీద జగన్ చేసిన
జగన్ సంక్షేమ పథకాలు ఏవైతే తెచ్చాడో అంత మాత్రమే, మిగతా అంతా జీరోనే సుధీర్ రెడ్డి గారు చేసింది. అతని లంచాలు, అతని కమిషన్లు, అతని ఆదాయమే ఎక్కువ ఉంటది. మరి దీనికి వైఎస్ఆర్సీపీ అంతటికి ఆ మాట వర్తిస్తుంది కదా, ఇది సుధీర్ రెడ్డి అవినీతి ఒకటే కాదు వాళ్ళు గుర్తించాలి కదా. ఎవరైతే అంటే సుమారుగా 50 నుంచి 60 మంది సిట్టింగ్ స్థానాలు మార్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ సుధీర్ రెడ్డిని మార్చాలన్న ఆలోచన ఎందుకు రాలేదని అంటారు? లోకల్ అంత దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టుంది నా పరిస్థితి. ఆ మార్పుల్లో ప్రభావితం ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డికి? ఇది లోకల్ గా ఉన్న నాయకుల వల్ల అనుకుంటాను. అది ప్రజల నిర్ణయమే. అది కూడా ప్రజలకు తెలుసు ఏం చేస్తున్నారని. ఆమెకి ఎందుకు రాలేదు అనేది ప్రజలకు తెలుసు బాగా. ప్రభావితం గారు ఖచ్చితంగా మీ గురించి చెప్పాలంటే కనుక 2004 నుంచి ఐ థింక్ 2019 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన స్పందించిన తీరు వెంటనే మీరు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2019 వరకు సుధీర్ రెడ్డి వరకు కూడా మీ యొక్క మద్దతుతో 2004 నుంచి, అంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి ఎక్కడ ఎవరైతే అభ్యర్థిని పెట్టారో వాళ్ళ తరపున మీరు ప్రచారం చేసుకుంటూ జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్, ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, 2014, 2019 విషయాల్లో చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, చాలా సపోర్ట్ ఇస్తూ మీ కుటుంబం, అల్లె ప్రభావిత కుటుంబం వారి వెంట మద్దతుగా నిలిచింది. నిజంగా ఇది ప్రజలు గుర్తించారని భావించి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రజలకైతే నా మీద, మా కుటుంబం మీద, నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మాట చెప్తే తప్పరు, ఏది చెప్పినా చేస్తారు. అందులో ప్రభావితమ్మ ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడుతుంది అనేది యథార్థం మనిషి అనేది ప్రజలకైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అడిగినా ఎన్ని పార్టీలకు అతీతంగా, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లే, ఒక నా అల్లె ప్రభావితం వరకు వస్తే ఆమె దగ్గరికి వస్తే పని అవుతుందిరా, పొదంపా అక్క దగ్గరికి పోదాం పని. మహిళలు అయితేనేమి, అట్లా అన్నదమ్ములు అయితేనేమి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. నేను ముఖ్యంగా జమ్మలమడుగులో ప్రతి సోదరుణ్ణి సోదరి మనల్ని ఒక రిలేషన్ పరంగా తీసుకుంటాను. అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను వీళ్ళంతా ఉండవల్లే నేను ఉండగలిగాను, నేనున్నాను కాబట్టి వాళ్ళంతా నాతో ఉన్నారు అన్న ఒక మంచి అభిప్రాయంతోనే ఉంటాను. మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఒక పోరు దిగిన, అంటే ఆ రోజు ఎంపీటీసీ 2001లో మీరు పోటీ చేశారు. ఆ రోజు కూడా మీకు గెలుపు ఒక నల్లేరు మీద నడక కాదు, ఆ రోజు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఐ థింక్ 2 ప్రధాన పార్టీలను, అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇలా రావటం, ఈ రోజు కూడా మనస్తాపం చెంది ఈ రోజు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఈ పట్టుదలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎలా ఉందండి ప్రజల యొక్క స్పందన కావచ్చు? సుమారుగా 6 మండలాలు ఉన్నాయి ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో. ఒకవైపు మండు టెంట్లు దంచేస్తున్నాయి, మీ శక్తికి మించే మీరు మీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇంత ఐ థింక్ 10 దాటిన రాత్రి 10 అయినా కూడా వేడిగాలు ఇంత ఎలా వీస్తున్నా కూడా ఇక డే టైం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సో మీ ప్రయాణం ఎలా సాగుతుందండి? ఎలా ఈ శక్తి మీకు వస్తుంది? నేను ప్రజల్లోకి మామూలుగా అడిగిపోయిన తర్వాత పోయి మా ఎండ అనుకోండి ప్రజలు అనుకుంటారు, కానీ నా అన్నదమ్ములు అక్క చెల్లెల ముఖాలు చూసి వాళ్ళు ఇచ్చే చేయూత కావచ్చు, ఇండైరెక్ట్ గానే ఒకరు ఇట్లా చూపించే వాళ్ళు ఉంటారు, ఒకరు ఇట్లా చూపించే వాళ్ళు ఉంటారు. నేనున్నానని అంటే వాళ్ళ ఫేస్ లో నేను వాళ్ళకి అదే చెప్తుంటాను, మీరిచ్చే చిరునవ్వు నాకు ఆదర్శం, మీరిచ్చే అభయహస్తం నాకు ధైర్యం, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు ఉన్నారనే ఒక భరోసాతోనే నేను ముందున్నాను. పార్టీలకు అతీతంగా పోరాడుతున్నాననే కంటే మీ అందరి అండదండలతో ముందుకు నడుస్తున్నాననేదే నాకు సంకల్పం. నేను మీతో నడిచి మీతో కలిసి నడవాలని ఉంది, మీకు సేవ చేసుకోవాలని ఉంది, నీతి నిజాయితీగా ధర్మంగా పాలన చేయాలని ఉంది, ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క పైసా ఆశించకుండా పని చేయాలనుకుంటున్నాను. జమ్మలమడుగు తొలి మహిళ మా అక్క, మా అమ్మ, మా చెల్లి, మా ఆడబిడ్డ అల్లె ప్రభావతి అని చెప్పుకునేలా పాలన చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. నన్ను మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు నేను నిజంగా మీతో అంటే నాకు ముందుకు నడవడానికి మీరు శక్తిని ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తున్నాను. అదే మీ శక్తి, అదే మా శక్తి, ప్రయాణానికి శక్తి. ప్లస్ అలాగే వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఒక రిలేషన్ మతికి వస్తుంది. అంటే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాది ఇండస్ట్రియల్ తాలూకా, అంటే మంచి వనరులు ఉన్న తాలూకా. అంటే అక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ అయితే మా మండలంలో ఉన్న సిమెంట్ ఇండస్ట్రీ అయితేనే
ఇక్కడ గాలి మరలు, సోలార్, మా మండలంలో సోలార్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటే 2 నదులు, అంటే చిత్రావతి నది, పెన్నా నది ప్లస్ ఇక్కడ కుందు నది, ఇన్ని నదులు ఉన్న తాలూకా మాది ఒకటే అనిపిస్తుంది నాకు. అంటే ఇన్ని వనరులు ఉన్న తాలూకా. అందులో హిల్ ఏరియా. అంటే ఇప్పుడు రేపు 2 స్టీల్ ప్లాంట్లు, ఒకటి బ్రహ్మిణి పెట్టాలని అది ఎట్లే ఉంది, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం. ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నా కూడా మా తాలూకాలో ఉన్న మా అన్నదమ్ముల, అక్క చెల్లెల పిల్లలకు ఉద్యోగ ఉపాధి ఇవ్వకపోవడమే చాలా మైనస్. అంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఈ క్రమంలో జగన్ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు అల్లి ప్రభుత్వం గారు? అంటే ఆ పార్టీలో కొనసాగి వచ్చారు కదా, ఆయన సంక్షేమం చూసి ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఆయన ఇంట్లోనే మంచి జరిగితే గనక ఈ రోజు ఆయన 2 చెల్లెళ్ళు, ఒక ఆమె సొంత చెల్లెలు, ఇంకొక ఆయన చిన్నాన్న గారి బిడ్డ సునీతమ్మ, ఇద్దరు బయటకు రారు కదా. ఆ ఇంట్లో మంచి జరిగితే గనక, నిజంగా ఆ ఇంట్లోనే మంచి జరగలేదు, ఇంకా బయట ఇంట్లో మంచి ఇంకేం జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు ఆ కుటుంబం పైన. సేమ్ క్వశ్చన్, మీరు జగన్ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ క్రమంలో? సేమ్ క్వశ్చన్ నాతో ప్రజలు అదే అడిగారు. అక్క నువ్వు ఎప్పుడు నా జగన్, నా రాజశేఖర రెడ్డి అన్న అంటావు, రాజశేఖర రెడ్డి అన్న నీకు బాగా చేశారు, నువ్వు జగన్ జగన్ అంటున్నావు, నీకు సొంతం చెల్లెలకే చేయలేదు, నీకేం చేస్తారు అని నన్నే క్వశ్చన్, మీరు వేసిన క్వశ్చన్ నన్ను వేశారు. సరే అన్న, మీరు ఆ మాట అంటున్నారు కదా, సరే మీరందరూ నాకున్నారు కదా అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళు, మీరందరూ నన్ను కావాలని కోరుకుంటున్నారు కదా, మీరు మంచిదంటే చెప్పండి ఏం చేద్దామా అని అడిగాను. సరే అక్క మనం ఇండిపెండెంట్ వేద్దాం పక్క, మేము మనందరం కలిసి గెలుచుకుందాం అన్నారు. సరే అని ఇండిపెండెంట్ వేసాను. హ్యాపీగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. నిజంగా నేనైతే చాలా హ్యాపీ. అంటే ఇంత పగులంతా తిరిగి వచ్చిన ఒకటికి అంత ఎండలో నాకు హ్యాపీగానే ఉంటుంది. అంటే మీకు నా ఫేస్ లో కనిపించింది, హ్యాపీగానే ఉంది. అంటే నేను నా అన్నదమ్ములను కలిసి వచ్చాను కదా. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు కూడా ఒకటే మాట అంటుంటాను, అన్న తొట్ట తొలిగా మన ఊరికి వచ్చాను, మన ఇంటికి వచ్చాను, మీ ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చింది, ఈ బిడ్డను పసుపు కుంకుమ గాజులు ఓటర్గా, పసుపు కుంకుమ గాజులను ఓటుగా నాకు వేసి, గాజుల గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అని అడుగుతున్నాను, కానుకగా అని అడుగుతున్నాను. మేడం గారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే 1955 నుంచి ఈ నియోజకవర్గ ప్రస్థానం మొదలైంది. 1955 నుంచి సుమారుగా 3 పర్యాయాలు ఇండిపెండెంట్ గెలిచారు ఇక్కడ. నాకు తెలియదు, మీరు చెప్తుంటే 3 సార్లు ఇండిపెండెంట్ గా గెలిచిన రికార్డు ఉంది జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి. మీరు గెలిస్తే ఇప్పుడు 4వ క్యాండిడేట్, మరొక వైపు ఒక మహిళగా మీరు రికార్డులో ఎక్కుతారు ఐ థింక్ జమ్మలమడుగు నియోజకవర్గ చరిత్రలో. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? మీరు అన్నట్టు 4వ నెంబర్ నాకు లక్కీ నెంబరే అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే నేను ఏదనుకున్నా కూడా 4వ నెంబరే నాకు సెట్ అవుతుంది. అంతేనా? మీరు అంటున్నా, నాకు అసలు ముందు 3 ఇండిపెండెంట్లు గెలిచారనేది నాకైతే తెలియదు. గెలిచారండి వాళ్ళు, ఏదైనా వేరే పార్టీలో గెలిపి ఉండొచ్చు. గెలిచిన తర్వాత ఎవరైనా అంతేలే. అంటే నేనని కాదు, ప్రభావతం గారు గెలిస్తే ఏంటి, ఏ పార్టీ ఆల్రెడీ అప్పుడు పరిస్థితిని బట్టించి నా అక్క చెల్లెల అన్నదమ్ముల కూర్చొని మనం ఏం చేద్దాం, ఈ గవర్నమెంట్ వచ్చింది ఎట్లా చేస్తే మేలని అందరి నిర్ణయం ప్రకారమే వెళ్ళేదాన్ని నేను. ప్రభావతం గారు ఇండిపెండెంట్ గా మీరు గెలిచారు అనుకుందాం, అయితే ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందని అనుకుందాం. మీరు అప్పుడు ఆ గవర్నమెంట్ చూపుడు వేలు ఎటువైపు చూపిస్తుంది? అప్పుడున్న గవర్నమెంట్ ఏదొచ్చినా మా ప్రజలకి, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు మంచి జరుగుతుందంటే ఎట్లా అనుకూలమైతే అట్లా చేయడానికి వెళ్తారు. అధికార పార్టీ నియోజకవర్గ నిధులు రావాలి కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే చేయాలి. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు ఎలా ఏ విధంగా ప్రజలు స్పందిస్తారో ఆ ప్రకారంగా నడుచుకుంటారు. సుమారుగా నియోజకవర్గ ఓటర్లు 2 లక్షల పైచీలకు పైన 43,000, సుమారుగా అందులో 140,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ రోజు మీరు 6 మండలాలకు సంబంధించి వెళ్తున్నారు కదా, మహిళల పట్ల ప్రజాదరణ ఎలా ఉంది? ఐ థింక్ మహిళా ఓటర్లు మా అక్కను గెలిపించుకుందామన్న ఒక ఉత్సుకతతో ఉన్నారా ఏంటి? అసలు మాటకు చెప్పాలంటే నేను పోతానే అమ్మా నేను మీ ఆడబిడ్డకు వచ్చానని అనుకుంటే మొత్తం ఆడాలంతా గుమ్మి కూడా వేస్తున్నారు. వచ్చేసి అమ్మా చెల్లెమ్మ నాకు ఓటు ఏంటే, అక్క నీకు కాక ఎవరేస్తాం అని ఇట్లా చూపిస్తున్నారు. అంటే వాళ్ళకు నాకు నా సంబంధాలు ఏంటంటే అక్క దగ్గర పోతే ఏదైనా పని చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ కాకపోయినా అక్క నేనున్నాలేమ్మా అని భరోసా ఇచ్చి అక్క హెల్ప్ చేస్తుంది అనే ఒకటి. అన్నదమ్ములు కూడా అట్లే ఉన్నారు. మేము ఉన్నాం కదా, ఎందుకు భయపడతాను? నాకు తెలిసి అల్లి కుటుంబానికి ఒక రాజకీయంగా వచ్చినటువంటి ఒక ప్రజాదరణ నేను అనుకోను. ఎందుకంటే మీరు ఇక్కడ చేసినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పేదల పట్ల మీరు కొంచెం చొరవ చూపడం, అంటే వాళ్ళ యొక్క మేలు కోసం చేసిన
ఖర్చులు కావచ్చు, అవును. అది కొన్ని లక్షలు కావచ్చు, ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్లు కావచ్చు, వాట్ ఎవర్, ఆ సంఖ్య పక్కన పెడదాం. నిజంగా ఆ ప్రజాదరణే మిమ్మల్ని ఈ రోజు మీ అడుగులో అడుగు వేసేలా చేస్తుందేమో నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ఇది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి నా అన్నదమ్ములు కావచ్చు, నా అక్క చెల్లెళ్ళు కావచ్చు, సార్ నా దగ్గరికి వచ్చారనుకో, నేను పొలిటికల్ లీడర్ దగ్గర చూసింది ఏంటంటే అది చూద్దాంలే, చేద్దాంలే, అది ఎట్లుందో, అది ఏందో మాట్లాడుతుంటాను. అట్లా నేను చేయను. వచ్చారు కదా, ఇది కరెక్టా అని ఆలోచన చేయను అనమాట. వాళ్ళంత లేని ఇంత దూరం రారు, మనం చేయాల్సిందే అని వెంటనే మాట ఇచ్చేస్తా. చిన్న ఉదాహరణ, ఎర్రగుంట్లలో దర్గా, అది ఎంతో మంది నాయకులు మారారు. అవునండి. అది ఎక్కడుందో ఎట్లుందో నాకు తెలియదు. అన్నలు వచ్చి అమ్మ అక్క ఇట్లా చేద్దాము అది ఇది అన్నారు. కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎంత ఎంత అని కూడా అడగలే. మీరు అడుగుతున్నారు కదన్నా చేసేసుకోపోండి అన్న. అది ఎంత అయితే అంటే అంత ఇచ్చుకుంటూ వచ్చాను. అంటే అది నేను ఇచ్చాను అనే దానికంటే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా మా ఆయన నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు, నేను ఎప్పుడు అట్లా కుటుంబ పరంగా కావచ్చు అట్లా వాళ్ళు కానీ అది చేసినందుకు వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు. ప్లస్ అట్లా కుటుంబానికి మంచి పేరు వచ్చింది అనేది అనుకుంటున్నా. మంచి పేరు అంటే ఒక ఆదరణ అని అనుకుంటున్నా. అలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి, మొన్న కొత్తగా ఇన్సిడెంట్, పాతవేని ఇంకా దండిగా ఉన్నాయి. వాటర్ సంబంధం కూడా ఎక్కడైనా నీళ్లు లేవంటే వెంటనే బోర్ వేయడం అలాంటివి కూడా చేసుకుంటూ వచ్చా. గత 24 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నా, నాకు పదవి లేకపోయినా. మొన్న పొన్నంపల్లి గ్రామంలో ఒకటి కందూరు అని పిలిచారు, నన్ను వెళ్ళాను. ఒక ఆమె ఎస్సీ అమ్మాయి, భార్య భర్త ఇద్దరు వచ్చారు. ఇద్దరు పిల్లల్ని పిలుచుకో, పాపకి 3 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 1.5 సంవత్సరం. 2 కళ్ళు పుట్టుకతోనే లేవు, 2 వాళ్ళ అక్క ఇట్లా కళ్ళుకు కనిపించవు, ఏదన్నా హాస్పిటల్ చూపించుకోవాలన్నారు. నేనేమనుకున్నాను, సరేలే అమ్మాయి మనాలే కదా అని, అమ్మ నేను చెప్తాను డాక్టర్ దగ్గర పోయి చేసేసుకోమని మాట ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమనింది, అక్క ఇట్లా కాదు, నేను తిరుపతికి పోయి ఇచ్చాను, అక్కడ పోయి ఇచ్చా, ఇక్కడ పోయి ఇచ్చా, కడపకు పోయి ఇచ్చాను, రిమ్స్కి పోయి ఇచ్చాను, ఇట్లా ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నారు, అడిగిపోతే రక్తం లేదు అది ఇది అంటున్నారు, నువ్వు ఏదైనా హెల్ప్ చేసి నాకు చేపించాల్సిందే అన్నది. సరే ఏమ్మా మరి ఎంత అవుతుందో చెప్పమ్మా అన్న. అది 10,000, 20,000, 50,000 అనుకున్నా. కానీ అది ఒక్కొక్క కంటికి 70,000, 70,000, 4 కళ్ళు. సరే మాట ఇచ్చాను, తప్పకూడదు. ఎంతవరకు మాట తప్పలేదు. 3 లక్షలు అంటే మళ్ళా అది కాక వాళ్ళకు టెస్టింగ్లు అవి చేస్తారు, ఎన్ని చేసినా మళ్ళీ చేస్తారు. టెస్టింగ్లు ఖర్చు 14,000, 15,000 ఖర్చు వచ్చింది. ఇలా ట్రాన్స్పోర్ట్స్ అవి ఉంటాయి కదా. సర్లే అని చెప్పి ఇంకా బద్వేలు వీరారెడ్డి కొడుకు అల్లుడు రవికుమార్ రెడ్డి సార్ అని హైదరాబాద్ లో ఒక పెద్ద హాస్పిటల్, అది అక్కడ అంత పరిచయాలు ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయాను సార్ దగ్గరికి. సార్ ఇట్లా సో ఇట్లా అని చూపిస్తే, ఖర్చు దండిగా అవుతుందమ్మా, ఎవరు పెట్టుకుంటారు, ఇంత చేసుకుంటారా వీళ్ళు అన్నారు. వాళ్ళ దగ్గర అయితే రూపాయి లేదన్నా, నువ్వు నేనే ఇద్దరం కలిసి చేయాల్సిందే అన్నాను. అప్పుడు నా చిన్న కొడుకుని కూడా పిలుచుకెళ్ళా, తీసుకెళ్ళాను. చూసి మంచి పనే కదా, బాగా సపోర్ట్ ఇచ్చాడు అబ్బాయి కూడా. అప్పుడు సార్ ఏమన్నాడంటే, సరే నువ్వు అంటుంటున్నావు, కనీసం నాకు వచ్చిన డాక్టర్ల కన్నా కావాలి కదా, 30,000 వేసుకో అన్నాడు. సరేలేని ఒప్పుకొని అంతవరకు అయితే 4 కళ్ళకు వాళ్ళకి ఆపరేషన్ చేశారు. అంటే ఒక్కసారి మాట ఇస్తే, ఎందుకు చెప్పానంటే ఇదంతా స్టోరీ, చెప్పుకోవడానికి, అంతేగాని అంటే ఆ చిన్న పిల్లలకు ఒకసారి కంటి చూపు తెప్పిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు బాగుంటారు. వాళ్ళు నాతో ఉంటారా లేదనేది వాళ్ళ ఇష్టం. మరి నీకు ఇచ్చేసా, నువ్వు నాకు చేయాల్సింది, అట్లా ఎప్పుడు చేయను, నాకు అసలు అలవాటు కూడా లేదు. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా చేశాను, నేను మీకు చేశాను, నాకు ఓటేయండి, అట్లా చిల్లరగా మాట్లాడు. ఇదంతా మీరు ఎన్నికలకు ముందే నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా, ఏది ఆశించి కాదు, ఇప్పుడు చేస్తే గనక ఏదో ఓట్లు ఆశించి ఇచ్చినట్టు అవుద్ది. అది కాకుండా ఇదే కాదు, ఇక్కడంటే నా మండలం అనుకోవచ్చు, ఎర్రగుంటలో నేను ఏ రోజు ఓటు అడిగి ఇచ్చుకోలే. పెద్దమోడియం గాని, జమ్మలమడుగు గాని, ముద్దనూరు, కొండాపురంలో కూడా ఒకప్పుడు నీళ్లు లేవంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంచుకోకపోతే నేనే ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోడా. ముద్దనూరులో కూడా ఏదైనా నీళ్ళు లేవకంటే బోర్లు లేపించాను. టెంపుల్స్ కి ఏదన్నా గానీ అన్నదానాలు అట్లా, అంటే నేను అట్లా ఒక్కొక్కసారి అంటే మీరు ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి చెప్తున్నా, మామూలుగా నేను ఇచ్చేసి అది చేసి చెప్పడం కూడా నాకు ఇష్టం అనిపించదు. వెన్నుముకలేని చెయ్యి, ఐ మీన్ అంటారు కదా, చెప్పనట్లు ఇప్పుడు
అట్లా అన్ని మండలాల్లో నా వంతు మొత్తం అందరికి చేసినానని చెప్పడం కంటే కూడా అక్క ఏదైనా అడిగితే చేస్తుంది అనేది ప్రజల్లో ఉంది ఖచ్చితంగా. మరొక వైపు అంటే కులాలకి మతాలకి అతీతంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే, ఎందుకంటే ఈ సేవ గుణానికి కుల మతాలకు అతీతంగా అల్లి ప్రభావితమ్మ ఉంటారని చెప్పడానికి ఒకవైపు హిందువుల గుళ్ళకు కావచ్చు, చర్చిలు ప్రార్థనా మందిరాలు కావచ్చు, ఈ యొక్క మసీద్ నేను చెప్పడం కంటే ప్రజలు బాగా చెప్తారు. ఎన్నో విన్నామండి అవన్నీ, అందుకే మీ మాటల్లో ఫైనల్ గా ఖచ్చితంగా చేస్తాను అట్లా. మళ్ళా ఎలాంటి ఇప్పుడు పొద్దున శుద్ధపల్లికి వెళ్ళాను. వాస్తవంగా చెప్పాలంటే అందరు అన్నదమ్ములు నన్ను బాగా ఆదరించారు, కాదని చెప్పను. హిందువులకు ముస్లిమ్స్ కానీ అన్ని కులాలు ఉన్నాయి ఆడ. శుద్ధపల్లి ఫస్ట్ విలేజ్ అదే నేను పోయేది ఎక్కువ. అంటే ఈ పొలిటికల్ గా ఫస్ట్ ఆ నుంచి ఈశాన్యం నుంచి దేవుని నుంచి మొదలు పెడితే మంచిది కదా అని సెంటిమెంట్. ఆడ చర్చికి ఉడతా భక్తిగా మనం చేసాం బాగా, అంటే చేసాం. అక్కడ ఉన్న సోదరులు వచ్చినప్పుడు అడిగినప్పుడు అసలు వాళ్ళ ఆదరమానానికి నిజంగా నేనే విస్తుపోయాను. ఈ రోజు వెనకబడుతుండే వాళ్ళు కూడా అక్కకి ఇంతుందా ఇడ అన్నట్టున్నారు అన్నట్టు. అంటే కష్టాన్ని మర్చిపోయేట్టు ఆడ ప్రవర్తించారు. అంటే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉన్నది, మేమున్నాం, నువ్వు ఎందుకు ఇంత ఫీల్ కావాల్సిన పని లేదు, అసలు అడగాల్సిన అవసరం లేదు, మేము వేస్తాం అన్నంత ఫీలింగ్ లేదనమాట. అంటే క్రిస్టియన్ సోదరులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు. ఒక్కసారి ఆమెను చూద్దాం అంటే మార్చాలి ఖచ్చితంగా. జమ్మల మడుగులో ఒకసారి ఇక్కడ ఒక విషయం, ఒక ఇద్దరు మహిళల కోసం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఒకళ్ళు మీరు, ఇంకొకరు షర్మిలమ్మ. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ మీద మనస్తాపంతో, అంటే జగన్ అసలు కనీసం చిన్న చూపు చూస్తున్నారని ఒక మనస్తాపంతో మీరు బయటకు రావడం జరిగింది, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. మరోవైపు జగనన్న వదిలిన బాణం అంటూ చెప్పుకున్నటువంటి షర్మిల ఇప్పుడు తనకు అదే ఎదురు తిరిగినటువంటి సందర్భం ఆవిడ. మరొకవైపు కడప ఎంపీగా ఆవిడ ఉన్నారు. ఇదంతా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తుంది కాబట్టి ఒకవైపు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మరోవైపు ఆవిడ. ఎలా ఉండబోతుందండి ఇక్కడ ఆ ఇంపాక్ట్ సుధీర్ రెడ్డికి ఏ మేరకు ఉండబోతుంది? ఎందుకంటే ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, తను అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే. ఆ విషయం నేను డైరెక్ట్ చెప్పాను వాళ్ళకు కూడా, నాయకులకు కూడా. అతనైతే గెలవలేడని కూడా చెప్పాను, ఓపెన్ గా చెప్పేశాను. అంటే మరొక వైపు షర్మిల కూడా మీ పక్షాన్ని కావచ్చు, ఆవిడ వ్యక్తిగతంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక దీని పట్ల కావచ్చు, ఆవిడ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు కదా. ఇక్కడ కష్టంగానే ఉంటది వైఎస్ఆర్సీపీ, చాలా కష్టం. మరోవైపు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి ఐ థింక్ 3 పర్యాయాలండి ఇక్కడ గెలిచింది. ఆయన 3 పర్యాలు గెలిచాడు, 4వసారి పోటీ పడాడు. బీజేపీకి అంత లేదండి, అంటే కూటమి కదా. కూటమైనా కూడా సుధీర్ రెడ్డికి ఏమైనా వేస్తారేమో కానీ అతనికైతే లేదు. సుధీర్ అంటే ఇతనికి భూపేష్ రెడ్డి అంటే వాళ్ళ అన్నగారు అబ్బాయికి టీడీపీకి ఓట్లు పడొచ్చు అనుకుంటున్నా. కమలానికి అంత లేదు, బీజేపీకి లేదు. అంటే వ్యక్తిగతంగా మాట్లాడడం కంటే బీజేపీకి లేదు. మరొక వైపు అండి, ఇప్పుడు సూపర్ 6 అని చంద్రబాబు ఒక మేనిఫెస్టో, కూటమికి సంబంధించి మేనిఫెస్టో చూస్తున్నాం. 10,000 రూపాయలు వాలంటీర్స్ కంటూ, మరోవైపు డిఎస్సి, మెగా డిఎస్సిపై తొలి సంతకం అంటూ ఆయన. మరోవైపు ఆ గతంలో ఉన్నటువంటి నవరత్నాల పథకాలకి కొంచెం మార్జిన్ అటు ఇటుగా పెంచి పాత పథకాలను కొనసాగిస్తూ, ఇది మీ వెనక చూస్తున్నాను నేను, అల్లె ప్రభావిత గెలుపు, ప్రతి పంచాయతీకి ప్రగతికి మలుపని మీ మేనిఫెస్టో ఇది. అది ఒకసారి ఏంటి అంత కాన్ఫిడెన్స్ గా, అది మామూలుగా లేదు. జమ్మలమడుగు నియోజకవర్గ రూపురేఖలు మార్చేలాగా ఉంది. గతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా మారబోతుందని అంటే కనుక ఖచ్చితంగా అది చేయాలనేదే నా సంకల్పం. మౌలిక సదుపాయాలు లేకుండా గ్రామాల అభివృద్ధి కావడం చాలా కష్టం. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందండి? అల్లి ప్రభుత్వం గారు ఇండిపెండెంట్ గా గెలిచారు జమ్మలమడుగు నుంచి, అంటే అధికార పార్టీలో జాయిన్ అయితేనే చేస్తారా? కింది నుంచి పైకి వచ్చిందని ఒకటి. రెండవది ప్రజల సమస్యల్లో ప్రజలతో ఎక్కువ తిరిగేదాన్ని. అక్క నాకు ఇది లేదు, నాకు వాటర్ లేదు, నాకు బయట డ్రైనేజ్ సమస్య ఉంది, మాకు ఈడ ఇట్లా ఉంది, మాకు బాత్రూమ్స్ సరిగ్గా లేవు, మాకు ఈ బాత్రూమ్ కు బిల్లు కాలే, ఇలాంటి సమస్యలు దండిగా ఉన్నాయి అన్నమాట. మాకు వాటర్ ప్లాంట్ కావాలా, ఇలాంటి సమస్యల గురించి అడుగుతుంటారు. ప్లస్ అట్ ద సేమ్ టైం నేను కూడా విలేజ్ లోనే ఉంటారు, సిటీలలో ఉండాలని ఎప్పుడు నాకు ఆ సంకల్పం. మా ఫ్యామిలీకి అందరికి అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ లైక్ చేస్తారు. మీరు చెప్తుందల్లా కూడా ప్రతి పంచాయతీ ప్రగతికి మలుపు అంటూ కూడా ఒక మేనిఫెస్టో రూపొందించారు కదా. జగనన్న పాలనలో గతంలో ఆయన వెంట నడిచినటువంటి ఒక పార్టీకి సంబంధించి ఇక్కడ పాలనలో అంటే పంచాయతీలు పట్టించుకోలేదా జగన్? అంతే కదా.
గ్రామ స్వరాజ్యం అంటూ కూడా ఐ మీన్ సచివాలయాలు ఏర్పాటు చేశారు ఆయన. వాటి వల్ల సచివాలయాలు కట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతేనా? బిల్లులు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ సంక్షేమం బాగుంది కానీ డెవలప్మెంట్ తక్కువ ఉంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థ పైన ఈ రోజు రూమర్స్ చూస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు వెను తిరగడం తోటి కొంతమంది రాజీనామాలు చేశారు. ఎందుకంటే ఈసీ తీసుకున్న ఒక నిర్ణయం. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఉన్నటువంటి ఒక ఆయన చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం, తద్వారా ఈసీ స్పందించడం చూసాం. సో ఇప్పుడు వాలంటీర్స్ లేరు, పింఛన్లు అవి తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పింఛన్కు బ్యాంక్కి పోవడము అది రాలే. కొంతమంది ఇవి డాక్రా మహిళలకు కూడా డబ్బులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి పడలే. అవి కొద్దిగా మైనస్ గానే ఉంది. సో వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అయితేనే బాగుండని మీ అభిప్రాయం? అంటే ఇప్పుడైతే అవసరం. ప్రధాన ప్రతిపక్షాలుగా వాళ్ళు లేవనెత్తినటువంటి ఆరోపణలు, పార్టీలు ఏమన్నా ఉన్నాయి, పార్టీలకు సంబంధం లే. ప్రజలు ఒక వ్యవస్థకు అలవాటు పడిన తర్వాత ఆ వ్యవస్థతో మళ్ళీ మమేకరణం కావడమే మంచిది. అది వ్యవస్థ రాకముందు ఇంతకుముందు సెక్రటరీలు వచ్చి పంచేవాళ్ళు. అవునండి, అవును. ఆ వ్యవస్థ అట్లే ఉన్నా బాగుండు. మళ్ళీ వాలంటరీ వ్యవస్థ వచ్చి అలవాటు పడ్డారు, డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేది అలవాటు పడ్డారు. ఇప్పుడు మనం కూర్చుని కాడికి ఒకసారి అన్నం తెచ్చి పెడతారు, తింటాం. మళ్ళీ పోయి ఆడవై తెచ్చుకొని తినబండి కొంత బరువు అనిపిస్తుందా లేదా? అంతే. అల్లె ప్రభావితమ్మ ఇంత స్వేచ్ఛ గుణంతో ఉండడానికి ఎవరో ఒకరు ప్రేరణ అయి ఉండాలి, లేకపోతే ఆ కుటుంబం నుంచి వచ్చిన జీన్స్ అన్న అయి ఉండాలి. మీ పుట్టింటి వాళ్ళ తరపున, మీ ఇంటింటి వాళ్ళ తరపు నుంచా? అసలు మీకు ప్రేరణ ఎవరు? ఆ రెండు కాకపోతే ఇది అంటే మామూలుగా ఆలోచనలు గాని మాట్లాడడం గాని పుట్టింటి నుంచి వచ్చినట్టు ఆజీజే. కానీ సపోర్ట్ అయితే భర్తది, నా భర్తదే. అంటే ఓన్లీ జీన్స్ ఉండడం వల్ల ఏం కాదు, ఉత్త మాటల వల్ల ఏం కాదు కదా. రెండు ఉండాలా, రెండు ఉన్నాయి. మా ఆయన సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది. అంటే బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. మా ఆయన నేను ఇద్దరం ప్రతిదీ ఏ విషయానైనా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్ది చేసుకుంటాం. ఏమంటే చాలా మంది ఈ పార్టీ నుంచి రిజైన్ చేశారంటే వేరే పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని పోటీ చేయడానికి తాతాలు ఆడిపోతుంటారు. మీకు టీడీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది, జనసేన నుంచి వచ్చింది, ఆఖరికి ఏపీసీసీ చీఫ్ షర్మిల్ గారి దగ్గర నుంచి కూడా వచ్చింది నాకు ఆహ్వానం, మా పార్టీ తరఫున పోటీ చేయండి అని. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు? అన్నదమ్ములు నాకు జిల్లాలో నాకు భరోసా ఇచ్చినప్పుడు ఇంకో పార్టీకి పోవాల్సిన మన సత్తా ఏందో చూపిద్దాం. అంతే. అంతేనా? అంటే మీరు ఏదో పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ క్యాడర్ కూడా మీకు కలిసి వస్తుంది కదా, అదెందుకు భావించలేదు మీరు? ఏం పార్టీ క్యాడర్ ఏం లేదు, నా క్యాడర్ కంటే మా క్యాడర్ పెద్దదేం కాదు. అంటే మీకు కొంచెం ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టుగా మీ క్యాడర్ తో పాటు అన్ని పార్టీలకు చేసి అలసిపోయాం. ఇండిపెండెంట్ గా మన సత్తా ఏందో చూపిద్దాం. మీరు చెప్తుంది ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ ఇది ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది అని అంటే, మొన్నటి వరకు మీరు కొనసాగినటువంటి తగులుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి తగలబోతోంది. ఎందుకంటే అంతా నా క్యాడర్ అంటూ కూడా మీరు ధీమాగా చెప్తున్నటువంటి ఇది ఖచ్చితంగా అంటే ఇదంతా మీ క్యాడర్ అని మీరు చెప్తున్నారు. ఇద్దరికి తగులుతుంది. ఇద్దరు అటు చెప్తే ఆదినారాయణ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే కావడానికి కారణం మనం, అంటే మనము మన ప్రజలు. అదేలేండి. ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే కావడం మనమే అందరం కలిసి చేసినది. కానీ నాయకుడు, నా అభిప్రాయం ఏంటంటే, నేను పిల్లప్పుడు మా తాత దగ్గర కానీ నేను నేర్చుకుంది, నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కింద ఉండాల. అప్పుడు ఆ ప్రజలు ఆ నాయకుని పైకి ఎత్తుతారు. ప్రజలు పైన ఎప్పుడైతే కూర్చుంటామో ప్రజలు మనల్ని తొక్కుతారు, విడిచిపెట్టరు. ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇచ్చిన సందర్భం, అవి కొనసాగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఎక్కడో బీజేపీ తొలగించేస్తామంటూ కూడా అది ఒక రూమర్ రావడం, రేవంత్ రెడ్డిపై సాక్షాత్తు ఒక కేసు కూడా ఫైల్ అవడం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయాలు కూడా మంచి రంజుగా సాగుతున్నాయి. అది కూడా మీకు తెలియదు కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్నగారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ ని భద్రత మాదంటే జగన్ అంటున్నారు, మరోవైపు చంద్రబాబు అంటున్నారు. ఏంటి, ఎవరి వ్యక్తిత్వాన్ని మీరు ఇందులో నిష్పక్షపాతంగా ఉన్నారంటారు? దీనిపైన నిష్పక్షపాతంగా అంటే ఇది లాస్ట్ కు సెంట్రల్ నిర్ణయం ఉంటుంది కదా నేను అనుకుంటున్నా. వీళ్ళు చంద్రబాబు పర్టికులర్ గా దాని భద్రత నాది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు కదా, ఆయన పొత్తు కలుపుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. అంతేనంటారా? అది రాజశేఖర రెడ్డి గారి
అంటే విజయమే, ఆయన విజయమే. ఆయన విజయం. ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళది ఏం కాదు, ఇల్లు చెప్పుకోవాలి, ఓట్ల కోసం చెప్పుకోవాలి. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? అల్లి ప్రభావతం గారి పట్ల ప్రజాదరణ ఎలా ఉంది ముస్లిం సోదరులు సోదరి? ఓట్ బ్యాంక్ దాదాపు చాలా ఎక్కువ ఉంది. 2,43,000 ఓట్లు చిల్లర అన్నారు కదా జమల్ మడుగులో, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? దాదాపు 20% అని ఉండొచ్చు అనుకుంటా. ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క ప్రజాదరణ కూడా మీకు మెండుగా ఉందని? ఎక్కువ ఉంది. మీకు చెప్తున్నాను కదా, దర్గాలు కూడా నేను వాళ్ళతో కూడా నేను మమేకమై ఉంటాను అని. అందుకు వాళ్ళది కూడా నాకు బాగా ఉంటుంది. ఒక్కటే చెప్తున్నానండి, అందరిని చూసాం, అల్లె ప్రభావితం ఒకసారి చూద్దాం అంతే. అదేలేండి. యాక్చువల్ గా 6 మండలాలు ఉన్న 6 మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మీకు ఎప్పటి నుంచో అంటే నేను తెలుసు, అన్ని మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఇక్కడ స్థానికురాలు, మీరు ఇక్కడ లోకల్, మిగతా వాళ్ళు వాట్ ఎవర్ వేరే వేరే దగ్గర నుంచి పోటీ చేసినా కానీ పక్కన పెడితే. సో గతంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాలు ఏమిటి? ఏ మండలాలు ఇంకా మరుగున పడిపోయి ఉన్నాయి? గతంలో ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్లో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల తాలూకాలో వాటర్ సమస్య, మంచినీళ్ళ సమస్య. రెండవది పెద్దమూడి మండలం రాజోలి, ఎర్రగుంట్ల మండలం అంటే ఉపాధి లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, అంటే యువతకు ఉద్యోగ ఉపాధి లేకపోవడం. అలాగే గండికోట కొండాపురం మండలం, వాళ్ళకు రావాల్సిన డబ్బులు అంటే వాళ్ళ భూములు పోయినాయి కదా, వాళ్ళకి రావాల్సిన 3,25,000 ఎంత డబ్బు రావాలి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక దానికి. ఆ డబ్బు ప్లస్ అక్కడ అన్ని ఆస్తులు పోగొట్టుకున్నారు, వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు, కానీ ఇంట్లో సంసారాలు జరగడం లేదు. అంటే ఏదో ఒకటి ఉపాధి కావాలి వాళ్ళకి, ఉద్యోగ ఉపాధి, అది కల్పించలేదు. అదొకటి మైనస్ మెయిన్ గా అందాడ. ఈ ఎర్రగుంట్ల మండలానికి కొండాపురం మండలానికి మధ్యన ముద్దునూరు మండలం ఉంది. దీనికి సంబంధంగా ఉన్నారు, దీనికి సంబంధంగా ఉన్నారు. ఆ మండలం కూడా అట్లే స్ట్రగుల్ గా, అంటే 2-3 రోజులైనా వాటర్ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మా మండలంలో మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్స్ ఉన్నది. అవునండి. నవాపేట వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళు వేసే గాతాలు పెట్టినప్పుడు ఇండ్లు చీలిపోవడం అయితేనేమి, ధూళి దుమ్ము రావడం అయితేనేమి, ఆ పంటలు ముఖ్యంగా నష్టపోతున్నారు. చుట్టూ పంటల మీద ధూళి పడడం వల్ల పంట రావడం లేదు సరిగ్గా. దాని గురించి నాయకులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నాయి. సో ఇటువంటి సమస్యల పైన ఫోకస్ పెట్టే సమస్యల మీద ఏ నాయకుడు మాట్లాడు అస్సలు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు సస్టైన్ కావాలిగా సమస్యలు. అలా కనీసం ఎలక్షన్లు వస్తున్నాయని 6 నెలల ముందన్నా ఇవి చేసిండు. అలా ఏమంటే మూలి సుధీర్ రెడ్డి విషయానికి వస్తే గనక, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో వివక్ష చూపించారా? దానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డేనా? అంటే పార్టీలో జరిగిన ఇలాంటి అంశాలు మిమ్మల్ని ఏమైనా బాధించాయా? అట్లా చెప్తే నా గ్రామ పంచాయతీ కాడ నుంచి మున్సిపల్ వరకు అతను నన్ను అంటే ఆ రోజు కూడా ఒక మహిళ పట్ల ఆయన వివక్ష చూపించారనేది. మహిళ అంటే అతనికి ఎప్పుడు కూడా నీచంగానే చూస్తారు. ఎవరు? సుధీర్ రెడ్డి. పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు, ఎమ్మెల్యే స్థాయి వరకు అతని అంటే ప్రవర్తన, అంటే నోటి దురుసు ఒకటి, కరప్షన్ ఒకటి, డెవలప్మెంట్ లేకపోవడం. ఇంత నోటు దూర్సు, ఇంత కరప్షన్ ఉన్నటువంటి వ్యక్తికి ఆయన ఒక సర్వే చేసుకున్నారు, మళ్ళీ అలా ఇచ్చారు జగన్. అది జగన్ కు వాళ్ళిద్దరికే తెలాలి. అంతే. మరొక విషయం అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఇక్కడ విషయానికి వస్తే గనక గండికోట భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించలేకపోవడంలో కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు రప్పించకపోవడంలో కావచ్చు, ఇలా చాలా ఆరోపణలు సుధీర్ రెడ్డిని చుట్టుముట్టున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీ వెంట నడిచే అవకాశం ఉందని అంటే? వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనే దానికంటే అల్లె ప్రభావతమ్మ మనసులు అనుకోవడమే బెస్ట్. అల్లె ప్రభావతమ్మ మనుషులే. కానీ నేను ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు అనుకోలేదు. వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, బీజేపీనా ఇప్పటికైనా పెట్టేస్తే అల్లె కుటుంబం అభిమానులు ఎక్కువ ఉంటారు. ఏమండి, ఒక ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను, నేను చేసిన సేవ ఈ తత్పరితే నన్ను ముందుకు నడిపిస్తుందని ఒక ధీమాగా వ్యక్తం చేస్తున్నారు మహిళగా. మరొక వైపు మీ యొక్క కడప కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరు ఎంపీగా ఉంటే బాగుంటుందని అంటారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే అవినాష్ రెడ్డికి మీ ఓట, షర్మిలకి మీ ఓట? నేనైతే ఎంపీ ఓటు ఎవరికి అంత, నాకు అంత ఎవరి మీద అంత మంచి కాన్ఫిడెంట్ లేదు. లేదు, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు. నాకు ఎవరి మీద లేదు. లేదండి, ఎవరి మీద నాకు నోటా వేసేస్తారు మీకు ఇస్తే?
చూద్దాం ఆ రోజు పరిస్థితిని బట్టి. ఆ, నేనైతే నేను ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీ ఇష్టం, ఎమ్మెల్యేకి ఒకటేయండి నాకు. ఓకే. ఒకసారి మా అక్కకు ఎమ్మెల్యే ఒక్క ఓటు అక్కకు వేయండి చాలు, ఇంకా మీ ఇష్టం మిగతాది. అంతేగాని ఇంకెవరికి మద్దతు పలకరు. మద్దతు ఎవరికి పలకబోను కూడా. గుడ్. మరొక వైపు అండి, ఫ్యాక్షన్ హత్యలకి రాజకీయాలకి జమ్మలమడుగు ఒక పెట్టింది పేరు అనేది ఒక నానుడి రాష్ట్ర వ్యాప్తంగా. మీరు వస్తే ఎలాంటి మార్పు తీసుకొస్తారు? ఏదో సినిమాల్లో చూపించినట్టుగానే దానికి మించే ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవంటారా? ఎవరి వల్ల ఈ మార్పు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి వల్ల. నేను వచ్చినప్పటికీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాలన చేసినప్పటికీ చాలా అంటే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, పొనమరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబము, దేవగుడి కుటుంబం ఒకప్పుడు ఇంకా అన్ని అయిపోయినాయి వాళ్ళ వల్ల. ఇప్పుడు వాళ్ళందరూ ఏకమైనారు కదా, ఇంకా మన ఎట్లున్నట్టు ఫ్యాక్షన్. ఉదాహరణ పెద్ద కుటుంబాల్లో చెప్దాం, చిన్న కుటుంబాల కదా పక్కన పెట్టి. వాళ్ళిద్దరే ఏకమైనారు, ఇంకా మిగతా వాళ్ళది ఏముంది? ఇంకా తరం కూడా ఆడికి కొంతమంది అయిపోయింటారు, పిల్లలు చదువుకున్నారు, డెవలప్మెంట్ అయ్యారు, ఏదో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నా. నేనైతే 2019లో ఇండిపెండెంట్ గా చేసి ఆడే కానీ చిన్న గలాట గానీ ఏమీ కానీ లేకుండా చేసా. ఇప్పుడు కూడా చేస్తున్నా, అలాంటి తావు ఇవ్వడంలే. వాళ్ళు ప్రచారం చేస్తే మనం ఊరు పోయి చేద్దాం, స్థలం ఉంది కదా, లేకపోతే కదా ఆడిపోయి మనం మరీ వాళ్ళను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మేడం, మీ గురించి చెప్పాలంటే కనుక మీ సేవ గుణం ఒక ఎత్తు అయితే, మీరు మాట్లాడే విధానం మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడేస్తున్నారు. నేటి రాజకీయాలకి ఇవి తగవు. ఇవి అంటే ఐ మీన్ కొంతమంది మీ పక్కన నుండి నొచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మిమ్మల్ని ఎవరిని మారాలని ఎవరు సూచించలేదు. అంటే చాలా మంది ఇది ఇష్టపడతారు. నా మాటలు అందరికి ఇష్టపడతారు. అక్క నేను ఇప్పుడు అంటే చిన్న ఉదాహరణ, సర్పంచ్గా పోటీ చేశారు, ఒక వర్గానికి చేసింటారు వాళ్ళ శత్రువులు నేను ఎప్పుడు అనుకోని. అప్పటికి ఆ టయానికి వాళ్ళకి అక్కడ నచ్చింది, చేశారు. కానీ రేపు వాళ్ళు నాతో అక్క అని మళ్ళీ నా దగ్గర రారని ఎందుకు అనుకోవాలా? అదే భావంతోనే ఉంటా. సర్పంచ్కి కావచ్చు, ఎంపీటీసీకి కావచ్చు. చిన్న ఉదాహరణ, పోయిన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు ఎంపీటీసీ ముందు వచ్చారు. మా అక్క పోయి మాకు తెలియకుండా నామినేషన్ వేసి వచ్చింది. కానీ మా అక్కను మేము గెలిపించుకోవాల్సిన ధర్మం మాకుంది. సర్లేని తిరిగాము. మళ్ళీ సర్పంచ్కి వచ్చారు, సర్పంచ్ అది బంద్ చేసి సర్పంచ్ వచ్చాయి. సర్పంచ్ బీసీకి వచ్చింది కదా, బీసీకి చేసాము. కానీ మా కుటుంబానికి అయితే మళ్ళీ ఓట్లు పడ్డాయి, ఇండిపెండెంట్. అది కూడా అంటే ఆ తక్కువ 2000 ఓట్లలో 385 ఓట్లు మాకు మెజార్టీ వచ్చాయంటే గ్రేటే కదా, ఇండిపెండెంట్. అందులో పార్టీ గుర్తు మీద. ఇప్పుడు ఎందుకు దాన్ని రాకూడదు? ఖచ్చితంగా ఎక్కడికి పోతుంది? మీరు మంచి చేస్తుంటే ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది కదా. ఉదాహరణ అదే చెప్తుంటాను. ఎవరికైనా ఇంకా కష్టమేమో అని కొంతమంది ఎవరన్నా భయపడి అడుగుతుంటారు. ఏం కాదులేండి, మీరు అంటున్నారు కదా, ధైర్యంగా ఉండండి, మనం గెలుద్దామని అంటుంటారు. ఇంకోటి ఏంటంటే, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉత్సాహంగా నాతో వచ్చిన నా అన్నదమ్ములు ఉంటారు, అక్కడ ఉన్న ఓటరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే నా ఎంట తిరిగే అన్నదమ్ములు కూడా అక్క భలేందక్క మనకి అని చెప్తుంటారు. అది ఒక అంటే మనం భగవంతుడి నిర్ణయం ఏది జరగాలంటే అది జరుగుతుంది. కానీ మనకైతే ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అంతవరకు చెప్పగలం. 2019లో సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి మిమ్మల్ని విత్డ్రా చేయించారు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా కలిసినటువంటి సందర్భం కానీ, అల్లె ప్రభావతమ్మ గారు ఎలా ఉన్నారని కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు కదా, మళ్ళీ ఆయన నుంచి ఏమన్నా కాల్ వచ్చిందా? మళ్ళీ మందలించే ప్రయత్నం ఏమైనా చేశారా? అప్పటి నుంచి నేను కలవాలనుకున్నా, నన్ను కలవనీయడంలే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకున్నా. ఎవరు కలవనియట్లేదు? నేను చెప్పండి. చెప్పొచ్చు, ఏముంది? ప్రజాక్షేత్రంలో ఒకసారి బరువు దిగిన తర్వాత నువ్వు నేను అన్నట్టుగానే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఆడికి పోవాలనుకుంటా, అపాయింట్ లేదంటారు. ఎవరు కలవని ఇస్తున్నారు, ఎవరు కలవని. ఇంకొకటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు అదే ఇప్పుడు 2024లో పోటీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఆయన దగ్గర నుంచి మళ్ళీ మీకు అటువంటి లోకల్ గా ఉన్న అన్నదమ్ములు విత్డ్రా చేసుకోమని ఒక చిన్న రిక్వెస్ట్. కొంతమంది నాతో ఉన్న సహచర అన్నదమ్ములు వచ్చి ఒక కొద్దిగా విత్డ్రా చేసుకుంటే మేలు కదా అన్నట్టు అడిగారు. ఎవరు? సుధీర్ రెడ్డి మనుషుల
నాన్నదమ్ములే అనుకోవాలా, ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ ఉంటుంది, ఉంటారు కూడా అక్కడ. నేను ఎక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనలేదు, సుధీర్ రెడ్డి గారి మనుషులానే అన్నాను నేను. సుధీర్ రెడ్డి మనసులో ఏం కాదు, వచ్చి అడిగారు, అడిగితే లేదన్నా నాకు పసుకుంకంగా ఓటు వేయండి అంతేగాని మిగతా మాటలు మాట్లాడొద్దండి అని గట్టిగా చేతులు పట్టుకొని అడిగేశాను. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. మరోవైపు కూటమిగా వస్తున్నటువంటి అంటే ప్రభాతమ్మ గారు చాలా ఓపెన్ గా చెప్తున్నారని మాట అడుగుతున్నా. కూటమిగా వస్తున్నటువంటి చంద్రబాబు, పవన్ లో ఇద్దరు ఏ వ్యక్తిత్వం మీకు బాగా నచ్చుతుంది? నాకు ఇద్దరు నచ్చరు. ఇద్దరు నచ్చరు అంటే పవన్ ఎందుకు నచ్చరు? ఆయన ఎక్కడ గెలిచిన పాపనే లేదు, ఆయన ఎక్కడ అవినీతి అనే ఆరోపణలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి అందలేకే 3 పిల్లల విషయం మాట్లాడుతూ వస్తున్నారు. నాకు అసలు ఎప్పుడు అతని మీద అంత మంచి అభిప్రాయం గానీ చెడు అభిప్రాయం గానీ ఎప్పుడు లేదు. అసలు నేను ఎప్పుడు అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో కూటమికి సంబంధించి ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు 2,40,000 నేను ఎవరిని వ్యక్తిగతంగా గానీ అట్లా జస్ట్ తెలుసుకోవడం అంటే మీకు ఎవరు ఇది ఇప్పుడు రాజకీయాల్లో కూడా. ఎనివే 2,43,000 ఓట్ల మెజార్టీ ఓట్లలో ఎంత ఆధిక్యంతో మీరు గెలుపొందబోతున్నారు అనేది స్వతంత్ర అభ్యర్థిగా ఇది ఒక చరిత్ర అవుతుంది. మీ సంఖ్య నచ్చిన సంఖ్య 4. నాకు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పటికే 3 ఓట్లలో 40% పైన వస్తాయి అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారనే ఒక ధీమా అయితే మీకు ఖచ్చితంగా ఉంది. ఎనివే ప్రభావతమ్మ గారు, మీరు వేస్తున్నటువంటి ఈ తొలడుగులు అంటే 2019లో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నారు, కానీ ఆ అడుగులను ఆపేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు తగ్గేదిలే అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగారు. సో మీరు వేస్తున్నటువంటి ఈ అడుగులు ఈ 6 మండలాలే కాకుండా మరోవైపు అసెంబ్లీ సాక్షిగా మీ అడుగులు పడాలని మా ఛానల్ తరపున కూడా మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభావతమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్.